మన నికోలస్ గారు ప్రతి స్కూల్లో స్కౌటింగ్ అనేది కంపల్సరీ అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు. ఓకే. స్పెషల్గా గవర్నమెంట్ స్కూళ్ళకు. సో ఈ ఇయర్ దాదాపు అది ప్రతి స్కూల్లో ఇంప్లిమెంట్ అయితే మన రాష్ట్రంలో భారత్ స్కౌట్స్ అనే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతాయి. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగాలు ఉంటాయి. అంటే బేసికల్గా వీళ్ళు ఒక స్కూల్లో చేసే వర్క్స్ ఏముంటాయి, పిల్లలకి నేర్పించేది ఏముంటుంది? సో బేసిక్ కోర్సు అయిపోయిన తర్వాత ఆ టీచరు విద్యార్థికి ఒక యూనిఫామ్ అనేది తొలగించి ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ అనేది చేసి, సో ఈ యూనిఫామ్ ఉంటుంది విద్యార్థికి. యూనిఫామ్ ఉంటుంది, స్పెసిఫిక్ యూనిఫామ్ ఇచ్చిన తర్వాత ఓకే అతనికి స్కౌటింగ్ అంటే ఏంది, ఏమేం కార్యక్రమాలు అనేది పూర్తిగా అవగాహన కల్పించిన తర్వాత డ్రెస్ వేసుకోగానే ఒక రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ లాగా ఫీల్ అయ్యి అతని దైనందిక జీవితంలో కార్యక్రమాల్లో కూడా డిసిప్లిన్ మేనర్గా పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇంగ్ల స్కౌటింగ్లో ఏంటంటే ప్రవేశక్ అండ్ బేసిక్ కోర్స్. ఓకే. ప్రవేశక్లో ఎంట్రీ అయ్యి వాట్ ఈస్ స్కౌట్ మోటో. స్కౌట్ మోటో ఈజ్ బీ ప్రిపేర్డ్. ఓకే. బీ ప్రిపేర్ అంటే ఎలాంటి పనికైనా ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా వాటికి మనం దాంతో పోట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు తుఫాన్ లాంటివి, యాక్సిడెంట్స్ లాంటివి, లేకపోతే ఎర్త్క్వేక్స్ లాంటివి, ఇటువంటే కదా, ఏది వచ్చినా కూడా ఓకే సిద్ధంగా ఉండాలనేది స్కౌట్ మోటో. ఓకే. సో గైడ్ మోటో కూడా సేమ్ అదే. సో ఈ మోటో ప్రకారం వాళ్ళు పనిచేయాలి. ప్రవేశ అయిన తర్వాత ప్రథమ సోపాన్ అనే కోర్సు ఉంటుంది. ప్రథమ సోపాన్లో క్రమశిక్షణ, హెల్పింగ్ నేచరు, విద్యార్థి మళ్ళీ సెల్ఫ్ అనలైజేషన్, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ నేర్పిస్తారు. ప్రథమ సోపాన్ అయిపోయిన తర్వాత ద్వితీయ సోపాన్లో బయట సొసైటీకి మనం ఏ రకంగా ఉపయోగపడతాం, సొసైటీలో సేవాగుణం పెంచుకోవాలి, ఎక్కడైనా ఏం ప్రాబ్లం వచ్చినా కూడా మనము ముందుండి పనిచేయాలి, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి, సో సరౌండింగ్స్ అన్నీ క్లీన్ చేయించుకోవాలి. మనమే స్కౌట్ విద్యార్థులు వెళ్ళి అవసరం అనుకుంటే శ్రమదానం ప్రోగ్రాంలో క్లీన్ చేయాలి. ఇలాంటివన్నీ ద్వితీయ సోపానం ఉంటుంది. ప్లస్ తృతీయ సోపానం అంటే ఒక స్కూల్లోనే కాదు, మన సంఘంలో కాదు, మన ఏరియా మొత్తం కూడా మన సేవలు ఉపయోగకరంగా ఉండాలి అనే కార్యక్రమాలు తృతీయ సోపానంలో. ప్లస్ ఫస్ట్ ఎయిడ్ నేర్పుతారు, కుకింగ్ నేర్పుతారు. సో వాటి నేర్పిన వాళ్ళకు బ్యాడ్జెస్ కూడా ఇస్తారు. సో తృతీయ సోపానం అయిపోయిన తర్వాత రాష్ట్ర పురస్కారం అనేది ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో మన నైపుణ్యత నువ్వు పైకి వస్తే మనకు గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపును ప్రభుత్వం గుర్తిస్తే ఆ గుర్తింపు వలన రాజ్య పురస్కార్ గవర్నర్ మనకు అవార్డు ఇస్తాడు. గవర్నర్ అవార్డు ఇవ్వడం వల్ల రాజ్య పురస్కార్ అనే సర్టిఫికెట్ ఆ స్కౌట్కు ఇవ్వడం వల్ల అది చాలా ఉపయోగకరంగా ఉద్యోగాలకు కానీ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే వీళ్ళు చేసిన సర్వీస్కి గవర్నమెంట్ తరఫున కూడా రికగ్నేషన్ వస్తుంది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఏదైనా జాబ్స్కి వెళ్ళినప్పుడు దీని ప్రిఫరెన్స్ కూడా కన్సిడర్ చేస్తారు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ లాంటివి ఏదైనా స్పోర్ట్స్ కోటా, స్కౌట్ కోటా. కాబట్టి అంటే ఈ విధంగా ఉంటే కనుక డెఫినెట్గా మనకు పిల్లలు దీంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. రేపొద్దున భవిష్యత్తులో మీరు మంచిగా చదువుకున్నప్పుడు వెన్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ జాబ్, ఏదైనా ఉద్యోగం సంపాదించేటప్పుడు ఈ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే డెఫినెట్గా మీకు స్పెషల్ ప్రివిలేజ్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది అనేది మనం చెప్పొచ్చు. ఓకే. వీళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటంటే సోషల్గా ఏదైతే కలామిటీస్ వస్తాయో కలామిటీస్లో వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. ఫర్ దట్ వీళ్ళు ముందుగానే వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది స్కూల్ లెవెల్. కాబట్టి వీళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కింద వీళ్ళు డెవలప్ అవుతారు. ఓకే. మీరు రంగారెడ్డి డిస్టిక్లో మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పారు ఒక ప్రైవేట్ టీచర్స్, గవర్నమెంట్ అంటే ప్రైవేట్ స్కూల్స్లో ఫిక్స్డ్గా ఒక స్కౌట్ టీచర్ ఉండటం అనేది అసాధ్యం కాబట్టి అని మీరే ఒక 20 మందినో 30 మందినో ట్రైనప్ చేసి డిస్ట్రిక్ట్ మొత్తానికి వాళ్ళని హైర్ చేసి ఒక్కొక్క స్కూల్కి ఒక రోజులాగా పంపిస్తే అట్లా ఏదన్నా ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇది కనుక మనం బడ్జెట్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తే మనం పిల్లలకి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళకి సోషల్గా కానీ ఎడ్యుకేషన్ పరంగానే మేలు చేసిన వాళ్ళం అవుతాం. మీరే ఏదన్నా ఒక పాలసీతో కనుక వస్తే బాగుంటుందేమో కదా దీనికి సంబంధించి. అంటే మీకు అట్లా రైట్స్ ఉంటాయా? మీరు ఇండివిజువల్ ఏదైనా డెసిషన్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి ఏదైనా పాలసీస్ ఇస్తారు? సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక స్కూల్లో మనము స్కౌట్ను
ఇంప్లిమెంట్ చేయాలంటే వీ షుడ్ టేక్ పర్మిషన్ ఫ్రమ్ హెడ్ క్వార్టర్స్. ఓకే. హెడ్ క్వార్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. హెడ్ క్వార్టర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు మీ దగ్గర స్కౌట్ బేసిక్ కోర్స్ కంప్లీట్ అయిన వ్యక్తి ఉంటే అతనికి ఒక వారంటీ నంబర్, చార్టర్ నంబర్ అనేది అలాట్ చేస్తారు ట్రైనింగ్ అయిన వాళ్ళకు. ఆ నంబర్ మీద ఆ స్కూల్లో రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఒక్క స్కౌట్ మాస్టరు 32 స్టూడెంట్స్కు మాత్రమే అపాయింట్ చేసుకోవచ్చు. ఓకే. 32 స్టూడెంట్స్ కలిసి ఒక యూనిట్. ఒక్క స్కౌట్ మాస్టర్ ఒక యూనిట్ మాత్రమే. సో మీరు అన్న క్వశ్చన్కు మన దగ్గర స్కౌట్ మాస్టర్లు చాలామంది ఉన్నారు. గతంలో అన్ని మండలాల్లో కూడా బేసిక్ కోర్స్ ట్రైనింగ్ పెట్టించాం. మన ట్రైనింగ్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ నుండి ట్రైనింగ్ కోర్స్ పెట్టించాము. అన్ని మండలాల్లో స్కౌట్ మాస్టర్స్ ఉన్నారు. కానీ మీరు అన్నట్టు ప్రైవేట్ స్కూళ్ళల్లో కొంతమంది మేనేజ్మెంట్ ఇంకా ముందుకు రావట్లేదు. ఓకే. సో ఆ స్కౌట్ మాస్టర్ను ట్రైనింగ్ చేపించేసి ఒక్కడిని పెడితే ఒక్క యూనిట్ మాత్రం నడుస్తుంది. ఇద్దరు ఉంటే 2 యూనిట్లు. అదే భారత్ స్కౌట్స్లో గైడ్ కూడా ఉంది కాబట్టి లేడీ టీచర్కు మనం ట్రైనింగ్ ఇప్పించాలి. లేడీ టీచర్కి ఇప్పిస్తే 32 అమ్మాయిలకు వాళ్ళని గైడింగ్గా ప్రమోట్ చేసి ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఇట్లా ఏ స్కూల్ ఇప్పుడు బేసిక్ కోర్సు ప్లస్ ప్రవేశకు ప్రథమ సోపాన్ వరకు మనము ఇతరుల స్కౌట్ మాస్టర్ల హెల్ప్ తీసుకొని మీరు అన్నట్టు అన్ని స్కూళ్ళల్లో మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు. సర్టిఫికేట్ కొరకు 3వ సోపాను టెస్టింగ్ క్యాంప్ అనేది పెడతారు. సర్టిఫికేట్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు స్కౌట్ మాస్టర్ చార్టర్ నంబరు మనం ఇవ్వాలి. స్కౌట్ మాస్టర్ పేరు ఇవ్వాలి. అతని పేరు కింద ఎంతమంది ఉన్నారు అనేది వాళ్ళు తీసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ లింక్డ్ విత్ ఆధార్ కార్డు. ప్రతి స్టూడెంట్కు యూడైస్ లాగా ఒక నంబర్ ఇస్తారు. ఓకే. సో ఇదంతా ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి మనకు ఇష్టమైనట్టు మనం చేసుకోవడానికి లేదు. అంటే దీనికి ఎక్స్పాండ్ చేయడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అకార్డింగ్ టు రూల్స్ అండ్ రెగ్యులేషన్ వీ షుడ్ ఫాలో 100%. దెన్ ఓన్లీ ద స్టేట్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ పర్మిషన్స్ టు రన్ ద యూనిట్ ఇన్ ద స్కూల్ లెవెల్. ఓకే. తర్వాత ఇది కూడా మీరు చెప్పిన విధానం ప్రకారం అయితే ఖర్చుతో కూడుకున్న విషయం కూడా. ఇంత ఖర్చు బడ్జెట్ స్కూల్స్ లాంటి చిన్న ఆర్థిక దీంట్లో ఉండేవి. ఇక్కడ ఖర్చు అనేది ఒక స్కౌట్ మాస్టర్కు మాత్రమే మేనేజ్మెంట్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. చాలా నామినలే ఉంటుంది. స్టూడెంట్స్కు పేరెంట్స్ డ్రెస్, యూనిఫామ్ అవన్నీ వాళ్ళే కుట్టించుకుంటారు కాబట్టి ఖర్చు కూడా అంత ఎక్కువగా ఉండదు. కానీ టైం ఎక్కువగా తీసుకుంటుంది. మేనేజ్మెంట్ భయపడేది ఎక్కువ అంటే ఎక్కడ అంటే ఈ స్టూడెంట్స్కు స్కౌట్ ట్రైనింగ్ ఇవ్వాలంటే అదనంగా ఒక క్లాస్ ప్రొవైడ్ చేయాలి కంపల్సరీ. ఈ కాంపిటీషన్ వాళ్ళు ప్రైవేట్ సెక్టార్స్లో మార్క్స్, పేరెంట్స్ కూడా మార్క్స్ కావాలి, మేనేజ్మెంట్ కూడా మార్క్స్ కావాలి. కానీ ఈ స్కౌటింగ్ వల్ల ఎంత ఉపయోగము, వాడు ప్రయోజకుడు ఎంత బాగా అవుతాడు, డిసిప్లిన్ ఎంత బాగా నేర్చుకుంటాడు, స్కౌటింగ్ అయిపోయిన విద్యార్థి జీవితంలో సక్సెస్ అవుతాడు. ఫెయిల్యూర్ రేట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే క్రమశిక్షణ, డెడికేషను, ఆ పట్టుదలతో దేంట్లోనైనా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి, మేనేజ్మెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే స్కౌట్ మాస్టర్ 100% రిజల్ట్ ఇస్తాడు. పిల్లలు సెంట్రల్ లెవెల్, రాష్ట్రపతి పురస్కార లెవెల్లో వెళ్తే 100% ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రైవేట్ ఉద్యోగం కానీ మొట్టమొదటిగా వారికే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే అల్టిమేట్గా దీంట్లో పేరెంట్స్ సహకారం చాలా అవసరం. వాళ్ళు దీన్ని అర్థం చేసుకొని వాళ్ళ పిల్లల్ని గైడ్ చేసి మేనేజ్మెంట్తో సహకరించి వాళ్ళని మూవ్ ఆన్ చేయడానికి పేరెంట్స్ అనేది పేరెంట్స్ సహకారం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతమంది అయినా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కనుక ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్లో కనుక జాయిన్ చేస్తే వాళ్ళ పర్టికులర్ స్కూల్స్లో దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. మీరు ఈ జర్నీలో చాలా వర్క్ చేస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, చేస్తున్నారు, మేము చూస్తున్నాం కూడాను. ఈ క్యాంపులు కూడా పెడుతున్నాం, నైట్ క్యాంపులు, దాన్ని ఏదంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్రోల్ లీడర్ ట్రైనింగ్ క్యాంప్ అని, ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ అని ఇటువంటి క్యాంప్స్ కూడా పెడుతున్నాం. మొత్తం ఏదైనా సరే మనకున్న స్టూడెంట్స్ దశలోనే సేవా దృక్పథాన్ని కనుక వాళ్ళకి వస్తే కనుక స్కిల్డ్ సిటిజన్స్ లాగా వాళ్ళు ఎమర్జ్ అవుతారు, భారతదేశానికి ఉపయోగపడతారు అనేది అల్టిమేట్గా దీని ఉద్దేశం. కాబట్టి సార్ మీరు
థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఈ వీడియోలో ఇప్పుడు మనకు స్కౌట్స్ అంటే ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది ఎట్లా వర్క్ చేస్తుంది, దాని లిమిటేషన్స్ ఏంటి, అది ఏ పర్టికులర్ పాయింట్ దగ్గర చేస్తుంది, ఇవన్నీ కూడా మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది చూసి పేరెంట్స్ కనుక ఎవరైనా ఇన్స్పైర్ అయితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లాగే బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ కూడా దీన్ని అర్థం చేసుకొని దీంట్లో కొద్దిగా మీతో కాంటాక్ట్ చేసి వాళ్ళ స్కూల్స్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే దీనివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. స్కూల్ కూడా స్కూల్స్కి వాల్యూ ఉపయోగం అడిషన్ ఉంటుంది. ఉంటుంది. తర్వాత ఇండిసిప్లిన్ చిల్డ్రన్ అని మనం ఎవరినైతే ఒక హైపర్ యాక్టివ్ పిల్లల్ని ఇండిసిప్లిన్ అని చెప్పి జనరల్గా చెప్తాం కదా, వీళ్ళందరినీ కనుక తీసుకొస్తే వీళ్ళంతా ఆణిముత్యాలాగా భారతదేశానికి ఉపయోగపడే ఆణిముత్యాలాగా అవుతారేమో, రెస్పాన్సిబుల్ సిటిజన్ తయారవుతారని చెప్పి భావిస్తూ నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.